పెట్టినా చెప్పబాయ్ కోట ఇది పవన్ కళ్యాణ్ అతని రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారు. నేను అభిమాని, చిరంజీవి గారి అభిమాని. ఓకే బాగా చేస్తున్నారు. ఓకే అంటే ఇప్పుడు ఒక ట్రోలింగ్ జరుగుతుంది బాబాయ్. పవన్ కళ్యాణ్ విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి విమర్శలు స్టార్ట్ చేస్తారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ చేస్తూ ఉంటారు నేను అంటే ఎప్పుడైతే విజయ్ గెలిచాడో అప్పటి నుంచి రాంబాబు అంబటి రాంబాబు రోజా విమర్శలు స్టార్ట్ చేశారు మొదటగా వాళ్ళే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి అదే పని కదా. ఇప్పుడు అభివృద్ధి వాళ్ళేం చేయొచ్చు, వాళ్ళు చేయలేకపోయారు, చేసేవాళ్ళు ఏదో అంటే అంతేగాని వేరేదేమో. ఇప్పుడు విజయ్ గారు గెలిచిందంటే ఆయన తమిళనాడు రాజకీయం వేరు. ఓకే అటు ఒకసారి ఇటు ఒకసారి చూస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అయిపోయారు కాబట్టి ఆయన కొత్తాను కాబట్టి ఆయన చూస్తారు. అది ఎవరైనా అభివృద్ధి చేస్తే ఎవరైనా చేస్తారు, అది మెయిన్. అంటే ఇంకోటి కూడా అంటున్నారు, ఏమంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకి, విజయవాడ నుంచి హైదరాబాద్ తిరుగుతున్నాడు తప్ప ఏం చేయట్లేదు అన్నారు. దాని మీద అభిప్రాయం ఏంటి? చేయకపోతే అభివృద్ధి ఇవన్నీ గిరిజన గ్రామాలు ఇవన్నీ రోడ్లు ఇలాంటివి అన్నీ చేస్తున్నాడు కాబట్టేగా ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా రాజకీయాలు. అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారంటారు? సరే మాకంటే ఇక్కడ తప్పు కాబట్టి ఆయన ఏరియా చేస్తే చేయొచ్చు, గిరిజన ఏరియాలో చేస్తున్నారు. ప్రజల సమస్యలు ఆయన వరకు వస్తే ఎంతవరకు నెరవేర్చడానికి ట్రై చేస్తున్నారు? చాలా వరకు నెరవేరుస్తున్నారు. ఆయన ఆయనకి ఉన్న వరకు తీరుస్తున్నారు. మొన్న చూసారా పిఎం మోడీ గారే స్వయాన వచ్చి తెలంగాణకు వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి మరీ పలకరించారు హెల్త్ బాగోలేకపోతే. అదే దాని మీద అభిప్రాయం ఇది ఉండబట్టే ఆయన మీద ఆయన చేస్తున్నాడనే కదా అభివృద్ధి ఇవన్నీ. ఆయన మంచి పేరుంది కాబట్టి చేస్తున్నాడు. సరే బాబా, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచిది, చాలా అన్నిట్లో అభిమాని. చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం అంటే ఏమంటారు? ఆయన మంచి అర్థం ఉంది. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారు? బాగా చేశాడు ఇప్పటివరకు, పర్లా. ఆయనకి ఇచ్చిన శాఖలకి అభివృద్ధి అంటే ఇప్పుడు ఏం నడుస్తుందంటే పవన్ కళ్యాణ్ విజయ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు. దాని మీద అభిప్రాయం ఏంటి? దాని మీద అభిప్రాయం అయితే లేదు నాకు. పొలిటికల్గా రాజకీయాల గురించి పెద్ద తెలియదు నాకు. ఎప్పుడైతే విజయ్ గారు సీఎం గెలిచారో ఎక్కడ తమిళనాడులో ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏమంటున్నారంటే నువ్వు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వనేసి రోజాను ఆయన అంబటి రాంబాబు గారు తెలుసుగా వాళ్ళు అంటున్నారు. అవును, ట్రోల్ చేస్తున్నారు. దాని మీద అభిప్రాయం అంటే మన అవకాశం వచ్చింది, వచ్చాడు దాంట్లోకి. ఇప్పుడు ఆయనలా చేయాలంటే అవ్వదుగా. అక్కడ ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. మన అవకాశం వచ్చింది, ఆయన అందులో వచ్చి ఇరుక్కున్నాడు మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. మరి ఇప్పుడు ఆయన అక్కడ వచ్చిన అవకాశం అందులో ఇరుక్కున్నాడు. ఎందుకంటే లేదు మనం అంటే ఇప్పుడు ఆయన పర్సనల్గా ప్రతి దానికి ట్రోల్ చేసి తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం అంటే ఇక ఇవన్నీ పొలిటికల్లో మామూలే, అన్నీ రాజకీయంలో ఇలా విమర్శలు మామూలే అన్నీ. వాళ్ళని తిట్టుకుని వీళ్ళని తిట్టుకుంటాం. అంటే ఇంకోటి కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో గెలిచిన కాడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి తిరగడం తప్ప ఏం చేయట్లేదు అన్నారు. తిరుగుతున్నారా? చేస్తున్నారు. తిరగడం అంటే మరి అలా బాధ్యత అంతే, మరి తిరగాల్సి వచ్చిందిగా. స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు కానీ ఏం డెవలప్మెంట్ చేయట్లేదు. ఎందుకు తిరుగుతారంటే మరి వాళ్ళ పని మీద వెళ్తూ ఉంటారు, ఏదో పని మీద తిరగడం అంటారు జనం కొంతమంది. అది పరిస్థితి. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే మంచి చేస్తున్నారు పని. పవన్ కళ్యాణ్ మీద అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారి ఇది వరకు ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న పీచ్ చేసినప్పుడు చాలా కరెక్ట్గా ఎంతో ఆనందంగా మాట్లాడారు. అలాగే ఇంకా రాడు తీరుతారు, ఆయన సీఎం కూడా అవుతారు, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతుంది బాబాయ్. ఆయన పవన్ కళ్యాణ్ విజయ్ గారు సీఎం అయిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారు. విమర్శించే హక్కు వాళ్ళకి లేదు. విమర్శించి వాళ్ళే మట్టిలో కలిసిపోయారు. ఇంకా ఆయన విమర్శించడానికి హక్కుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శించితే మాత్రం ఇంక నామరూపాలు లేకుండా పోతారు వాళ్ళు. ఏమంటున్నారంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, దమ్ముంటే నువ్వు కూడా సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి రోజాను అంబటి రాంబాబు గారు విజయ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి విమర్శలు స్టార్ట్ చేశారు. అది తమిళనాడు అండి, ఇది ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఇప్పుడు పుట్టగానే ఒక్కసారి పెద్దోళం అయిపోం. అది పుట్టి పెద్దోళం అయిన తర్వాత దానికి అవకాశం వచ్చేటప్పుడు దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా అది ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు అలాగ అంటూనే ఉంటారు, మళ్ళీ వింటూనే ఉంటాము. వాళ్ళు అలాగే ఈ 175 అన్నారు, కనీసం 75 కాదు కదా,
11 సీట్లు ఇచ్చారు. ప్రజలకు అందరికీ తెలుసండి, అన్నీ చూస్తున్నారు. ఎవరు ఏ ప్రభుత్వం ఎలా ఉందనేది అంతా గమనిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం నెంబర్ 1, దాంట్లో డౌట్ లేదు. అంటే బాబాయ్ ఇప్పుడు ఇంకోటి అంటున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికి సరిపోతుంది, ఏం డెవలప్మెంట్ చేయట్లేదు, ప్రెస్ బయటలోనే తిరుగుతున్నాను. అది విమర్శించడానికే సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏలేటి చూపించే మనిషి కాదండి, ఏలేటి చూపించుకునే మనిషి కూడా కాదు. ఆయన చాలా కరెక్ట్ అయిన మనిషి. ఏది చెప్పితే అది పంచాయతీల్లో నెంబర్ 1 స్థానం వచ్చిందండి. మన దేశంలో 2వ స్థానంలో పంచాయతీలు వచ్చాయంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన లాంటి వ్యక్తి ఉండబట్టే ఈ రాష్ట్రం అంతా బిగిసిగా పంచాయతీల్లో నెంబర్ 1, నెంబర్ 2లో ఉన్నాం మనం. ఇంకా ఆయన గురించి మనం ఎంతగా చెప్పుకుంటే అంత మంచిది. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 వ్యక్తి అండి. ఆయన గురించి ఎంతగా మనం మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన కూటమిలో ఉన్నంతసేపు కూడా కూటమి పాలనే ఉంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు అయినా కూటమిని పట్టించుకుంటాడో అన్ని సంవత్సరాలు కూడా కూటమే. ఆయన కూడా సైడ్ అవ్వకుండా మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ బీజేపీ కానీ జాగ్రత్త చూసుకుంటే చాలు. పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయంగా అయితే ఆయన చాలా స్పీడ్గానే బయటకు వచ్చేసారు. అందరికి కూడా ఆయన వీలైనంత వరకు కూడా అన్ని మంచి పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఆయన వేలో ఆయనకు ఉన్నంత వరకు ఆయన మంచి పనులు చేస్తూనే ఉన్నారు. పదవి వచ్చాక హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కొంతమంది. అది ఎలా ఉండిద్ది అంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉండిద్ది. ఇప్పుడు నీకు నచ్చినది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు, ఇట్లా రకరకాలుగా ఉండిద్ది. కానీ అందరికీ ఒకే విధంగా నచ్చాలని లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కొన్ని పల్లెటూర్లలో సీసీ రోడ్లు కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, ఆయన గ్రామీణ శాఖ అభివృద్ధి చేసిన తర్వాతనే కొంతవరకు పని జరుగుతూ ఉన్నమాట వాస్తవం. అంటే గిట్టని వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళ పార్టీ కానివాళ్ళు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడదు. ఏదైనా అల్టిమేట్గా ఎంప్లాయీస్కి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో ఎంప్లాయీస్లు అయితే చాలా దారుణంగా ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్కి అయితే రానున్న రోజుల్లో చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంట ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ కూడా ఎక్కువ చర్చ నడుస్తుంది, ఎక్కువ ట్రోలింగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్గా పోటీ చేయాలి వచ్చే ఎన్నికల్లో అంటున్నారు. దాని మీద అభిప్రాయం? ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు, మధ్యప్రదేశ్ రాజకీయాలు వేరు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంతేగాని తమిళనాడుని తీసుకొచ్చి మన దగ్గర కలపడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ రాజకీయాలు తీసుకెళ్ళి తెలంగాణలో కలపడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడ ఉండే పరిస్థితి అక్కడ సిచ్యువేషన్ బట్టి అక్కడ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయాలి, ఎవరైతే మనకు న్యాయం చేస్తారనేది అది ప్రజలు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మనంతట మనం డిసిషన్ తీసుకునేది కాదు. 170 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు? ఇదే చివరి ప్రశ్న. దాని మీద 175 స్థానాల్లో సింగిల్గా జనసేన పోటీ చేస్తే 2029లో ఏపీలో ఎలా ఉంటుంది రాజకీయ చిత్రం అంటే? అది వాళ్ళ పార్టీ తీసుకునే కొన్ని ఏదైతే స్కీమ్స్ ఉంటాయో వాటి మీద ప్రజలకి ఆకర్షణీయమైన స్కీమ్స్ ఉంటాయా, లేదు ప్రజలకు ఇబ్బందికరమైన స్కీమ్స్ ఉంటాయనేది వాళ్ళు ఏ అయితే పథకాలు పెట్టుకుంటారో వాటిని బేస్ చేసుకొని జనాలు అల్టిమేట్గా తీర్పిస్తారు తప్ప మనం ఏదో మాట్లాడమని చెప్పేసి అది రావడం అనేది ఉండదు. అది మాటలో పవన్ గారు మీరు ఎప్పుడేమంటే ఏం చెప్తారు? అది మేము ఒక ఎంప్లాయీగా మనం పూర్తిగా దాని మీద మనం అది పూర్తిగా అంటే ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది కాబట్టి మనం ఏం చెప్పకూడదు. అది పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే నేను పంజాత్ర అని వేయలే ఆయనకి, ఆయన మా కుల అభిమానం. దాని గురించి మేము నాయుడు, ఆయన నాయుడు, మేము ఏదో వేయాలని మాకు తాపత్రం, ఆయన ఏదో చేద్దామని మంచిగా చేద్దామని మేము చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నాం మనం అంత ఇప్పుడు మనం అంత స్థాయిగా బాగోదుగా ఉంది. బాగా ఇప్పుడు ఉన్నోళ్ళ కంటే కూడా లేని వాళ్ళ అభిమానం. ఆయన పవన్ కళ్యాణ్ కానీ రంగా గారు కానీ, రంగా గారు ఎవరిని పెంచిండు, రంగా గారిని ఎవరిని పెంచిండు, మంచోళ్ళని పెంచిండు, చిన్న చిన్న వాళ్ళని పెంచిండు పాపం అమ్మాయ. అది ఇక్కడ పవన్ గారి గురించి మాట్లాడుకుంటే గెలిచిన తర్వాత ఎలా ఉంది ఆయన పనితీరు? ఎవరికి కళ్యాణ్ గారి పనితీరు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ఆయన సందడిగా చక్కగా చేస్తుంటే గొడవలు చేసి చేయాలి ఏంటి, పని చేసేవాడు పని చేయడం కావాలి. పని చేయడం కావాలి. హైదరాబాద్
విజయవాడ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు పని ఏం చేయట్లేదు ప్రజలుగా అంటున్నారు కొంతమంది. ఎవడు చూసిండు ఆ ప్లాట్ తీసుకొచ్చి బయట ఎవరు చూసిండు అంటమే. సరే మరి ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు. మనం అంత దూరం బాగోదు, మా పార్టీ మాది గెలిచిద్ది అని మాకు గ్యారెంటీ. అదొక సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా ఏది చేసినా కొట్టకొత్తరు ఈసారి. అవును, దాంట్లో అసలు గ్యారెంటీ. చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి తిట్టుకోనండి ఎవరు కరమ వాళ్ళు. అంటే ఇప్పుడు నేను తిట్టాను నా కరమ నేను. ఫైనల్ ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక్క మాట. అభిప్రాయం చెప్పలా, నా కులాభిమానం ఉంది, ఆయన పని చేస్తాడు. థ్యాంక్స్ బాబాయ్.